చికెన్ను మ్యారినేట్ చేసుకోకుండా ముక్క చాలా టెండర్గా జ్యూసీగా ఉడికేలాగా, అలాగే నార్మల్ రైస్తోనే పొడి పొడిలాడుతూ బిర్యానీ స్పైసీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే చికెన్ని బాగా వాష్ చేసేసుకొని ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. తర్వాత 2 గ్లాసుల రైస్ని కూడా కడిగి నానబెట్టేసుకొని వెంటనే బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు బిర్యానీ చేసుకునే పాత్రను స్టవ్ పైన పెట్టేసుకొని ఆయిల్ వేసేసి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసి అవి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత కొత్తిమీర, పుదీనా, అలాగే టమోటా, పెరుగు ఇవన్నీ వేసి బాగా మగ్గించుకున్న తర్వాత చికెన్ ముక్కలు కూడా వేసేసి తర్వాత కారము, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఎసరు అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసేసాను. వాటర్ బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్నటువంటి రైస్ కూడా వేసేసుకొని ఇంకా బిర్యానీని కుక్ చేసుకోవడం అండి. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి సైడ్ డిష్ లేకుండా తినేసేయచ్చు. మేమైతే బిర్యానీ తిన్న తర్వాత ఏదైనా స్వీట్ తినడం అలవాటు అండి. ఈరోజైతే ఐస్ క్రీమ్ తిన్నాము.